టీ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ పంచాయతీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కొండా వర్సెస్ మిగతా వరంగల్ జిల్లా నాయకులు అన్నట్లు మారిన ఈ ఎపిసోడ్లో ఇరు వర్గాల నాయకులు అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను పార్టీ అధిష్టానం క్రమశిక్షణ కమిటీకి అప్పగించింది. ఈ సమస్య పరిష్కార మార్గాలను అన్వేషించిన అధిష్టానం ఇప్పటికే 2 సభ్యులతో ఒక కమిటీ వేసింది. అయితే సమస్య సద్దుమణిగింది అనుకుంటే కొండా లేఖ దాని తర్వాత జరిగిన పరిణామాలతో మరింత ముదిరింది అంటున్నారు పార్టీ నేతలు. వరంగల్ జిల్లా పార్టీ మీటింగ్లో ఎమ్మెల్యేలు రేవూరి, కడియంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే కొండా మురళి. ఆ తర్వాత నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు కొండా ఫ్యామిలీపై పలు ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై మీనాక్షి నటరాజన్తో మాట్లాడిన నేతలు పార్టీకి కొండా ఫ్యామిలీ కావాలో తామంతా కావాలో తెలుసుకోమని అల్టిమేటం జారీ చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సమస్యపై ఏం చేయాలనే అంశంపై క్రమశిక్షణ కమిటీ భేటీ అయి ఇరువురి వాదనలు వినాలని భావించింది. దానిలో భాగంగా గత శనివారం కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్ పిలిచింది. గాంధీ భవన్ లో కమిటీతో భేటీ అయిన కొండా మురళి 6 పేజీలతో ఒక నివేదికనిచ్చారు. ఆ నివేదికలో రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఆ నివేదికలో పేర్కొన్న కొండా నియోజకవర్గం వారీగా ఏమేం జరుగుతుందనే అంశాలను కమిటీకి తెలిపారు. పీసీసీ చీఫ్ పై అభిమానంతోనే గాంధీ భవన్ వచ్చి జరుగుతున్న విషయాలను వివరించినట్లు కొండా మురళి తెలిపారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయని కొండా ఆరోపిస్తున్నారు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, స్టేషన్ గన్పూర్ లో ఇందిరా అనుచరులను కడియం శ్రీహరి టార్చర్ చేస్తున్నాడని కొండా మురళి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖకు సీతక్కకి గ్యాబ్ ఉందని కడియం ప్రచారం చేస్తున్నారని, తద్వారా పార్టీలో క్యాడర్ ఇబ్బంది పడుతున్నారని తన నివేదికలో పేర్కొన్నారు. ఇక రేవూరికి నిస్వార్థంగా సహాయం చేశామని, అతనిప్పుడు తమపై గూడుపుటాని రాజకీయాలు చేస్తున్నట్టు కొండా మురళి ఆరోపించారు. తమ మద్దతుతోనే రేవూరి గెలిచారని, పరకాల తమ సొంత నియోజకవర్గమని కొండ తెలిపారు. ఇక నాయని రాజేందర్ రెడ్డి పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నట్లు మురళి అభియోగాలు తెలిపారు. నాయని తమ నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నట్లు, తమ నియోజకవర్గంలో వేలు పెడుతున్నట్లు ఆరోపించారు. ఇక ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సతీమణి కొండా సురేఖపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చానని, పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకొచ్చారని కొండా మురళి గుర్తుకు చేశారు. కొంతమంది నేతల్లాగా పార్టీ మారి తాను పదవి ఎంజాయ్ చేయడం లేదని, ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని తానేనని కొండా గుర్తుకు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకి గౌరవమని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే తపన తనలో ఉందని మురళి తెలిపారు. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో కాదో తన అంతరాత్మకు తెలుసునని, తాను బలహీనుడినా బలవంతున్నో అందరికి తెలుసునని, తనను రెచ్చగొట్టొద్దని, తాను పార్టీలో బీసీలను గౌరవించాలని కోరారని, తాను దేనికి భయపడనని, తనకి సీఎం, పీసీసీ చీఫ్ అంటే గౌరవముందని కొండా వివరించారు. ఇదే రోజు భేటీ అనంతరం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో చిట్చాట్ చేశారు. కొండా మురళి కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నామని, ఇది ఆరంభం మాత్రమేనని మల్లు రవి తెలిపారు. తమ కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపిన మల్లు రవి కొండా మురళికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై వారం రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానమివ్వాలని కోరినట్లు తెలిపారు. ఏ ఫిర్యాదులున్నా తమ కమిటీకి లిఖితపూర్వకంగా రాసి సంతకాలు పెట్టివ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. అది అలా ఉంటే మురళికిచ్చిన గడువు ముగిసినా ఇప్పటి వరకు కొండా దంపతులు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కానీ మొన్న గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షిని కలిసి మరోసారి 12 పేజీల లేఖలో వరంగల్ నేతలను ఉద్దేశించి చాలా అంశాలు ప్రస్తావించారు. దీని తర్వాత వివాదం మరింత ముదిరింది. మరోసారి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి చర్చలు జరిపి అధిష్టానం దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అది అలా ఉంటే తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీలో అంతర్గత విభేదాలకు స్థానిక ఎన్నికల్లోపు పరిష్కారం చూపాలని మీనాక్షిని కోరారు. వెంటనే మల్లు రవికి వరంగల్ అంశంపై రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. దీంతో నిన్న ఒకవైపు ఖర్గే మీటింగ్ అవుతూ ఉంటే మరోవైపు క్రమశిక్షణ కమిటీ సభ్యుల మీటింగ్ అయింది. మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సోమవారం కొండా మురళికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి పార్టీ నేతలపై కామెంట్ చేసిన జడ్చల ఎమ్మెల్యేకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
మొత్తానికి కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన నివేదికపై ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇరు వర్గాలకు ఎంత నచ్చజెప్పినా వినడం లేదంటూ టీపీసీసీ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇక కొండా ఆరోపణలు, వరంగల్ కాంగ్రెస్ నేతల వ్యవహారంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.